అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నా స్టైల్లో సాంబార్ తయారు చేస్తున్నాను, చూసేద్దాం వచ్చేయండి. కావాల్సినంత కందిపప్పు 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని వెల్లుల్లి, టమోటా, ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాయిల్ అవ్వనీకి తగినంత ఉప్పు, తగినంత పసుపు, చింతపండు ఎంత కావాలో అంత కడిగి వేసుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది టమోటా, ఆనియన్ వేసిన దాంట్లోనే ఇది కూడా ఒక చిన్న బౌల్లో వేసి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 విజిల్స్ పెట్టుకుంటే మొత్తం కుక్ అయ్యి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తగినంత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇది కొద్దిగా చిటపట అన్నప్పుడు వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, కట్ చేసేదానికన్నా. ఎండుమిర్చి, కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. పోపు విజిల్స్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ మొత్తం బాగా కుక్ అయ్యాయి. ఇవి సైడ్కి తీసుకొని పప్పుని బాగా రుద్దుకుందాం. పప్పు బాగా రుద్దుకున్న తర్వాత వెజిటేబుల్స్ మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోకి ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటాను నేను. తగినన్ని వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, సాంబార్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇది బాగా కలుపుకోవాలి. మనం ఇందాక పోపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపును కూడా ఇందులో వేసుకొని కొద్దిసేపు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇది ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ అయితే ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం సాంబార్ మొత్తం రెడీ. ఇది కొంచెం బాయిల్ అయితే సాంబార్ రెడీ ఫ్రెండ్స్. ఫైనల్గా సాంబార్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే కుకింగ్ వీడియోస్ మరెన్నో వీడియోస్ వస్తాయని. సాంబార్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఫ్రెండ్స్.